వెళ్ళిపోతున్నాను. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సందీప్ రుద్రాక్షల. ఈరోజు మీ ముందుకి ఎందుకు వచ్చాను అంటే మీకు ఒక దృశ్యాన్ని చూపిస్తాను. ఇప్పుడు ఒకసారి చూడండి. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అనుకుంటున్నారా? ఇక్కడ తెన్నేటి పార్క్ ఇది. సో ఇక్కడ ఎందుకు ఇన్ని బళ్ళు ఆగి ఉన్నాయి, ఈ టైంలో ఎందుకు ఆగి ఉన్నాయి అనేది అంటే బీచ్ సైడ్ ఇది. టోటల్గా మీకు ఇక్కడ జనాన్ని చూస్తే ఎంతమంది జనం ఉన్నారో చూడండి. పోలీసులు కూడా వచ్చారు, అంబులెన్స్లు, పోలీసు అన్నీ వచ్చాయి. దీనికి కారణం ఏంటి అనేది ఇప్పుడు మీకు ఒక్క 2 minutesలో నేను మీకు చూపిస్తాను. కుదిరితే లోపలికి వెళ్ళి అది షూట్ చేయడానికి ట్రై చేస్తాను, ఎవరినైనా పర్మిషన్ అడిగి. చూడండి అసలు లోపల ఏముంది అంటే, యాక్చువల్లీ రాత్రి 12 దాటిన తర్వాత బీచ్లోనికి యాక్చువల్లీ బీచ్ ఒడ్డుకి ఎప్పుడు ఒక షిప్స్ అయితే కానీ ఎప్పుడు మనం దూరం నుంచే చూస్తాం, కానీ దగ్గరికి అయితే ఎప్పుడు రాలేదు. కానీ ఏదో ఒక టెక్నికల్ ఇష్యూ రావడం వల్ల ఒక పెద్ద షిప్ బీచ్ని తాకిందనమాట. సో అది ఇప్పుడు నేను మీకు విజువల్స్ చూపించడానికి ట్రై చేస్తాను. చూడండి అక్కడ కనబడుతుందా మీకు? అది యాక్చువల్లీ ఇంకా దగ్గరికి వెళ్ళి తీయడానికి ట్రై చేస్తాను. చూడండి ఇప్పుడు మీకు మొత్తాన్ని చూపిస్తున్నారు. చూడండి ఈ బీచ్ ఒడ్డున తాకిందనమాట. రాత్రి ఇది జరిగింది. సో మ్యాక్సిమం షిప్ని మీకు చూపించడానికి ట్రై చేస్తాను. చూడండి నాకు తెలిసి ఇది చాలా పెద్ద షిప్. సో ఇందులో ఉన్న వాళ్ళకి కూడా అసలు ఏమీ జరగలేదు. రాత్రి ఆ తీరానికి తాకిందనమాట. రాత్రి విపరీతమైన గాలులు అది రావడం కూడా జరిగింది. యాక్చువల్లీ ఇప్పుడు మనకి ఇక్కడ ఇంకోటి ఏంటంటే, లాస్ట్ 6 years బ్యాక్ ఇదే టైంలో అంటే హుద్హుద్ వచ్చిన రోజు నిన్న రాత్రి అనమాట. సో నిన్న రాత్రి చాలా విపరీతమైన గాలి రావడం, తుఫాన్ ప్రభావం ఎక్కువగా కనబడడం కూడా దీనికి కారణం అనమాట. సో ఇది కూడా మనం అదొక కోఇన్సిడెన్స్గా చూసుకోవచ్చు. యాక్చువల్లీ నేను ఇప్పుడు మీకు మరింత దగ్గరగా వెళ్ళి దాన్ని చూపించే ప్రయత్నం చేస్తాను. యాక్చువల్లీ అటువైపు నుంచి పోలీసులు రానివ్వట్లేదు. చూడండి అక్కడి నుంచి పోలీసులు రానివ్వట్లేదు. సో ఇంకొంచెం మనం కిందకి వెళ్ళి తీయడానికి ట్రై చేస్తాం విజువల్స్. క్లియర్ కనబడుతుందన్నా? ఒక కోణం ఒక పక్కకు వచ్చేసి అయితే నేను తీస్తున్నాను. ఇంకా కిందకి దిగి చూద్దాం, ఇంకా బాగా కనబడుతుందన్న. సో ఇంకా మనం కిందకి వెళ్ళి దాన్ని తీద్దాం. వెనకాల షిప్ కనబడుతుంది కదా, అదే. మీరు దగ్గరగా చూడగలిగితే షిప్ ఇది. దాని మీద ఫ్లాగ్ కూడా ఎగురుతుంది. సో ఇదేంటి, తీరాన్ని ఎందుకు తాకింది అనేది కూడా ఒకసారి టెక్నికల్ ఇష్యూస్ అని చెప్పేసి అంటున్నారు. నేను కొంతమంది కనుక్కున్నాను పోలీసులని. అది వెనకాల భయ చెప్పాడు ఏంటంటే గాలి కొట్టుకొచ్చింది అంటున్నాడు. సో చూద్దాం. అది తెన్నేటి పార్క్ అనమాట. సో అక్కడి నుంచి కూడా జనం చూస్తున్నారు. దాన్ని చూడడానికైతే వైజాగ్లో ఉన్న ఈ విషయం తెలుసుకున్న వాళ్ళందరూ కూడా రావడం మొదలుపెట్టారు నెమ్మదిగా. సో జనాల ఫ్లోటింగ్ ఎక్కువ అవడంతో తెన్నేటి పార్క్ మొత్తం క్లోజ్ చేసేసారు పోలీసులు. అయితే ఫుల్గా పోలీసుల పహారాలో తెన్నేటి పార్క్ అయితే ఉంది. లోపలికైతే ఎవరిని అలౌ చేయట్లేదు. నేను కూడా ట్రై చేశాను. ఆ తెన్నేటి పార్క్ పైనుంచి వ్యూ చాలా బాగుంటుంది. సో అక్కడి నుంచి ఒకసారి నేను షూట్ చేస్తాను సార్, లోపలికి ఎలా ఉందా అంటే, లేదండి లోపలికి అలౌ చేయట్లేదని చెప్పేశారు. ఇక్కడ చూస్తే పూర్తిగా మీకు ట్రాఫిక్ జామ్ క్రియేట్ అయింది. జనం ఫుల్గా ఈ రోడ్ని అంతటిని బ్లాక్ చేస్తారు. చూడండి చాలా వింత దృశ్యాన్ని చూసినట్టుగా చూస్తున్నారు. ఇది పైనుంచి వ్యూ అనమాట, రోడ్డు మీద నుంచి వ్యూ. చాలామంది కిందకి దిగడానికి ట్రెక్ చేసుకుని ఆ కొండ దిగాలి. సో అది దిగడానికి కొంచెం భయంగా ఉండి చాలామంది దిగలేదు. నేనైతే
కొంత ధైర్యం చేసి కిందకి దిగాను అనమాట. ఆ షిప్ దగ్గర దాకా వెళ్ళడానికి కూడా చాలా ఫుల్ సెక్యూరిటీగా ఉంది. సో అందుకనే నేను దగ్గరికి వెళ్ళలేదు. సో ఫైనల్గా ఇదనమాట. సో ఈ అద్భుతాన్ని మీకు ఈరోజు నేను పరిచయం చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని అడ్వెంచర్ వీడియోస్తో నేను మీ ముందుకు వస్తాను. దిస్ ఇస్ సందీప్ రుద్రాక్షల సైనింగ్ ఆఫ్.